ఈరోజు పలిమల మండల కేంద్రంలో ఏదైతే అఖిల భారత సంఘాలు జాయింట్ ప్లాట్ఫారం అటు ట్రేడ్ యూనియన్స్ ఉద్యోగ సంఘాలు అదేవిధంగా అఖిల భారత ఫెడరేషన్లు కిసాన్ సంయుక్త మోర్చాలు ఇచ్చినటువంటి భారత్ గ్రామీణ బంధు పిలుపులో భాగంగా ఈరోజు పలిమల మండల కేంద్రంలోని మేము ఈ బంద్ని పాటించడం అనేది జరిగింది. దీనికి వ్యాపారస్తులు ప్రజలు రైతాంగం మొత్తం పెద్ద మొత్తంలో సహకరించడం జరిగింది. ఇది బంద్ విజయవంతమైందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మొత్తం కార్పొరేటు మతతత్వ విధానాలని అనుసరిస్తూ మొత్తం ప్రజలని అధ్వాన పరిస్థితికి తెస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారంలోకి వచ్చే ముందు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి భారతీయుని అకౌంట్లో నల్లధనాన్ని 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పడం జరిగింది. ధరలను నియంత్రిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తం నిర్వీర్యం చేస్తూ మొత్తం సహజ సంపదను మొత్తం కార్పొరేట్లకు దోసిపెట్టినటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. అదేవిధంగా మొత్తం సంపన్నులకు కార్పొరేట్లకు ప్రభుత్వ బ్యాంకుల నుంచి 2.14 లక్షల కోట్ల రూపాయలని వాళ్లకు రుణాలు మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రుణాలను మాఫీ చేయడం కోసం మరి ప్రభుత్వ రంగ బ్యాంకులను మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ రకంగా మరి ఎల్ఐసి ఇది పేదలకు అత్యంత పెద్ద సంస్థ అయినటువంటి ఎల్ఐసిని మధ్యతరగతి కార్మికులు మధ్యతరగతి ప్రజలు అందులో దాచుకున్నటువంటి ధనాన్ని మొత్తం దానిలో ఉన్నటువంటి వాటాలను మొత్తం ప్రైవేటీకరించేటువంటి వాటాలను తెగనమ్మేటువంటి పరిస్థితి తీసుకువచ్చిండ్రు. ఈ రకంగా రైతాంగానికి కార్మికులకు కర్షకులకు అదేవిధంగా కార్మికులకు నష్టం చేసేటువంటి విధానాలని అనుసరించడం అనేది జరిగింది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు 200 ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేసి 200 రోజుల పని దినాలు కల్పించి వాళ్లకు 600 రూపాయలు వేతనం కలిగించాలని చెప్పి ఒకవైపున పోరాటం చేస్తూ ఉంటే దానికి మొత్తం నిధులు కోత విధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని 2014లో ఎంఎస్పి ధరని మేము అమలు చేస్తామని స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వారికి ఎలాంటి గిట్టుబాటు ధరలు అనేది అందించలేదు. అదేవిధంగా వాళ్ళు పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం ఢిల్లీలో ధర్నాలు చేసినటువంటి సందర్భంలో అనేక హామీలని మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అవేమీ అమలు చేయలేదు. అదేవిధంగా కార్మికులకు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని మొత్తం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి సమ్మె చేసే హక్కును కాలరాస్తూ ఉన్నారు. అదేవిధంగా కనీస వేతనాన్ని అమలు చేసేటువంటి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసిండ్రు. దాన్ని ఓపీఎస్ని పునరుద్ధరించాలి, సిపిఎస్ని రద్దు చేయాలి, వాళ్ళకు పెన్షను అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలని కల్పించాలని చెప్పి అంటే వాటిని నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైన వైఖరితోటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆదివాసులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు కల్పించాల్సింది పోయి జాతీయ నూతన అటవీ చట్టాలని సవరణ పేరుతోటి తీసుకొచ్చి మొత్తం అటవీ హక్కుల చట్టానికి తూర్పు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యారంగాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థని బలోపేతం చేయాల్సింది పోయి జాతీయ నూతన విద్యా విధానం అని తీసుకొచ్చి మొత్తం దాన్ని ఒక అంధకారంలోకి నెట్టేటువంటి ప్రయత్నం అనేది కొనసాగింది. ఈ రకమైనటువంటి ఏదైతే వాళ్ళు నియంత్రిస్తామని ఈ మొత్తం వస్తువు యొక్క ధరలు నియంత్రిస్తామని అధిక ధరలు నియంత్రిస్తామని చెప్పి ఈ పెట్రోల్ మీద గ్యాస్ మీద ఈ అన్నిటి మీద అధిక ధరలు పన్నులు సెస్సులు వేసి అధిక ధరలు అనేటిది పెంచడం మూలంగా మరి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోయి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉన్నది. ఈ రకమైనటువంటి ప్రజలకు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ధ్వంసం చేసే విధంగా ఈ భారత రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా మరి లౌకిక విధానాన్ని దానికి తూర్పు పొడిచే విధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. బీజేపీ సర్కారు అధికారంలో ఉంటే ఇక ప్రజలకు స్వేచ్ఛ అనేది లేదు. కార్మికులకు కానీ కర్షకులకు కానీ రైతాంగానికి కానీ శ్రామిక ప్రజానికానికి మొత్తం నష్టం చేసేటువంటి వైఖరితోటి ఆయన పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి వారిని గద్దె దించితే తప్ప వారిని ఓడిస్తే తప్ప వారిని 100 అడుగుల గోతి తీసి తొక్కేత తప్ప ఈ భారతదేశ ప్రజలకు
ఇక మనశ్శాంతి లేదు, జీవించే హక్కులు మొత్తం కాలరాస్తారని అనేటువంటి విషయంతో మొత్తం ప్రజలంతా సమాయత్తం అవుతూ ఉన్నారు. దీంట్లో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనాలు వీళ్ళంతా పాల్గొనడం అనేది జరిగింది. కాబట్టి రానున్నటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో వారిని బీజేపీని చిత్తుగా ఓడిస్తే తప్ప మన ప్రాంతంలో తెలంగాణ తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీకి పార్లమెంటు సీటుకు ఒక్క ఓటు కూడా పడద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సహకరించినటువంటి అందరికీ, వ్యాపారస్తులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తులు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారాలు, ధన్యవాదాలు.